అలాగే ఈ సమయంలో ఏకవచనాలకు వ్యక్తిగత దోషణలకు కానీ ఇక్కడ తావులేదు. 4 Sides టీవీలో ఖచ్చితంగా 4 Sides టీవీ ఒక నిబద్ధత గల టీవీ. గతంలో ఏదైతే మనం మాట్లాడుతున్నామో చాలా సులభంగా ఒక రాష్ట్రానికి సంబంధించింది, మన రాష్ట్ర తెలంగాణ ప్రతినిధులం మనం అందరం వీఆర్ అంబాసిడర్స్ టు ద తెలంగాణ. So we have to give respect to the other peoples, and as well as we have expecting respect from the others also. So that's why we have to maintain a very responsibility for us. We have to maintain a dignity from our side. Anyway, let us go. ప్రధానమంత్రి రవి గారు ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి, మనం ఏదైతే చెప్పండి అన్న. తెలంగాణ మేము తెచ్చిన టీఆర్ఎస్ చెప్పుకోవడం సిగ్గుచేటది. అది మాత్రం కేసీఆర్ ఏంటంటే నేను తెచ్చిన తెలంగాణ, నేను సాగు నోట్లో పెట్టినంటే సాగు నోట్లో కాదా బాబు, నువ్వు ముడి నోట్లో పెట్టినా కానీ తెలంగాణ నీ చేత కాదు. ఎందుకంటే అవరకు ముందు ఒక 10 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉండేవారు, గులాబీ రంగు వేసుకొని జై తెలంగాణ అంటే స్టేషన్లో పోవడం కూడా భయానికి, కేసులు అయితే భయానికి కూడా ధర్నాలు చేసి ఆడాడ చందాలు అడుక్కొని ఉండేటోళ్ళు. ఎప్పుడైతే విద్యార్థులు తెలంగాణ విద్యార్థులంతా ఉద్యమాలకు వచ్చారో అప్పుడు హీరోయిజం కనిపించింది. అవరకు ముందు కేసీఆర్ బయటికి వెళ్తే పార్టీ ఎమ్మెల్యేలు పాయి కాంగ్రెస్ పార్టీలో పోయి భయపడి, రాజశేఖర రెడ్డి భయపడి పార్టీలోకి పోయేటోళ్ళు. ఆయన ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు అంతా ఉన్నారు కదా, ఇప్పుడు అంతా ఆడ మొత్తం ఫామ్ హౌస్ బ్యాచ్ ఉందట ఆడ. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు. ఒక 10 సంవత్సరాలు పనిచేయటం, ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు కొనుక్కోవడం, ఫామ్ హౌస్ కట్టిన. ఇప్పుడు అలా ఉన్నది ఎంత, ఫామ్ హౌస్ కట్టుకుంటానికే ఉండదు తప్ప ప్రజలకు సేవ చేద్దామని కాదు. 1,00,000 కోట్ల మింగిన వాళ్ళు, ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు, ఉద్యమకారులను మోసం చేసిన వాళ్ళు, కళాకారులను మోసం చేసిన వాళ్ళు, ఉద్యమంలో తన వెంట ఉన్న వాళ్ళు మొత్తం కూడా బయటకు పంపించి ఏకఛత్రాధిపత్యం. వీళ్ళ లక్ష్యం ఏం లేదు, వచ్చే ఎన్నికలకు గెలుస్తారంట. సరే, అది వేరు విషయం, గెలుస్తారా గెలవరు అనేది ప్రజాక్షేత్రంలో రేపు చూసుకుందాం. కానీ ఇలా ఇంత నీతిమాలిన పార్టీ ప్రపంచంలో ఎక్కడుందా? బైసా వెంకరెడ్డి గారు దళిత ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి ఈ ద్రోహి దళిత ముఖ్యమంత్రి అని చెప్పి చేసిండా? 3 ఎకరాల భూమి ఇచ్చిండా? దళిత ముఖ్యమంత్రి అని ఎంత బాటంగా నన్ను చంపండి రాలేయండి అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు, నేను ఒక్కనే ఉన్నా, నా భార్య ఉంది, కొడుకు నా బిడ్డ అంతా అమెరికాలో ఉన్నారు, ఇక వాళ్ళు రారన్నాడు. వచ్చి ఏం చేసిరండి, కేటీఆర్ వచ్చి మహేందర్ రెడ్డిని ఖతం చేసిండు, కేకే మహేందర్ రెడ్డిని. ఇట్లాంటి పేర్లు చెప్తా ఒక 25 మంది. 25 సంవత్సరాలు మేము తెలంగాణ ప్రజలని, ఉద్యమకారులని మోసం చేసినామని చెప్పుకోవాలా మీటింగు. ఆయన మొత్తం మోసం చేసిన మొత్తం చెప్పి మీ దండం పెడతా, కాళ్ళు మొక్కుతా, మీ అందరికీ కూడా ప్రజలై మీ కాళ్ళకి నెత్తిన పోసుకుంటే తప్పైపోయిందని చెప్పాలి ఆ మీటింగ్లో. దళిత ముఖ్యమంత్రి మీద స్పష్టమైన మాట చెప్పాలి, ఎందుకు మాట తప్పిండో. ఇటువంటి మాట తప్పిన వ్యక్తుల్ని తెలంగాణ నమ్ముతారా అండి? అసలు ఎల్పీ సమావేశంలో దళిత ముఖ్యమంత్రి గురించి చర్చ వచ్చిందా? అది పోయిపోయింది. వీళ్ళు ఎవరు లేడు, దళితుడు లేడు, వీళ్ళు అసలు ఎవడు కేపబుల్ లేదని చెప్పేసి మళ్ళీ ఆయనండి. వీళ్ళ లక్ష్యమే లేదండి. ఈసారి ఎన్నికల్లో అధికారం పోయింది. వీళ్ళు ఇప్పుడు ప్రజలు, నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను వెంకరెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళతో నేను మాట్లాడలేదు.